హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 29. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అధీర్ ప్రేమ ఒక పవిత్రమైన విషయం. అది అధీర్ భావించాడు. అనిక దానిని అనారోగ్యం అని పిలిచింది. అధీర్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. తుఫాను ఇప్పుడు ఏమి తెస్తుందో తెలియక అధీర్ కుటుంబం జాగ్రత్తగా అధీర్ని చూస్తూ ఉంది. కానీ తుఫాను పోయింది. దాని స్థానంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అధీర్ ప్రియ వైపు చూశాడు. ప్రియా. అధీర్ గొంతు విరిగిపోయినట్లుగా ఉంది. నన్ను క్షమించు. ఇది ఒక సాధారణ వాక్యం. కానీ అధీర్ రాజ్పుత్ నుండి అది భూకంపం. ప్రియా చూస్తూ ఉండిపోయింది. మాట్లాడలేనంత ఆశ్చర్యపోయింది. తర్వాత అధీర్ తన తల్లిదండ్రుల వైపు తిరిగాడు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. అధీర్ వివరించలేదు. అధీర్ చేయలేకపోయాడు. ఆ మాటలు అధీర్కి అన్నీ ఖర్చవుతున్నాయి. అధీర్ వారి ప్రతిస్పందన కోసం వేచి ఉండలేదు. అధీర్ దానిని భరించలేకపోయాడు. తిరిగి వెళ్ళిపోయాడు. అధీర్ భుజాలు పడిపోయాయి ఓటమితో. అహంకారమైన బిలియనీర్ వెళ్ళిపోయాడు. అధీర్ స్థానంలో చివరకు అద్దంలో రాక్షసుని చూసిన వ్యక్తి మరియు అధీర్ చూసిన దానితో భయపడ్డాడు. కుటుంబం దాని శిఖరాన్ని చేరుకుంది మరియు మొదటిసారిగా అధీర్ యొక్క అబ్సెసివ్ ప్రపంచం యొక్క గోడలు నిజంగా పగిలాయి. కానీ అది వేరే బాహ్యశక్తి నుండి కాదు. అతను చాలా కష్టపడి బోనులో బంధించిన స్త్రీ ధైర్యంగా కోపంగా మాట్లాడిన మాటల నుండి పగిలింది. స్వస్థత వస్తే అది చాలా కాలం మరియు బాధాకరంగా ఉంటుంది. కానీ అది చివరకు ప్రారంభమైంది. అనిక వెళ్ళిపోయిన తర్వాత ఆ గొప్ప భోజనాలశాల ఒక రహస్య ప్రదేశంలా అనిపించింది. అనిక మాటలు విషంతో గాలి ఇంకా కంపిస్తున్నట్లు ఉంది. ప్రతి వాక్యం జాగ్రత్తగా గురిపెట్టిన బాణంలా ఉంది. అందర్నీ స్తంభింపచేసేంత శక్తివంతమైన సత్యంలో మునిగిపోయింది. అధీర్ అనికను అనుసరించలేదు. అధీర్ ఆ స్థానానికి పాతుకుపోయాడు. తన కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిపోయాడు. అనిక వదిలిపెట్టిన నిశ్శబ్దం అనిక వారాల నిశ్శబ్దం కంటే దారుణంగా ఉంది. ఈ నిశ్శబ్దం అనిక స్వరంతో నిండి ఉంది. ప్రతిధ్వనిస్తోంది, నిందిస్తోంది, ఖండిస్తోంది. అధీర్ సోదరి ప్రియా షాక్లో ఉండిపోయింది. అధీర్ తల్లి కన్నీళ్లలో ఉండిపోయింది. అధీర్ తండ్రి భయంకరమైన నిరాశతో ఉండిపోయింది. వారి కళ్ళు అధీర్పై ఉన్నట్లు అధీర్ గ్రహించగలిగాడు. వారందరూ విన్నారు. వారందరికీ తెలుసు. శక్తివంతమైన నియంత్రిత వ్యక్తి యొక్క జాగ్రత్తగా నిర్మించిన చిత్రం అధీర్ పాదాల వద్ద ముక్కలాయి పడి ఉంది. అధీర్ నెమ్మదిగా తిరిగాడు. అధీర్ ముఖం బూడిద రంగులో ఉంది. చల్లని స్వాధీన ముసుగు పోయింది. దాని స్థానంలో పచ్చిగా తెరిచిన గాయం ఉంది. అధీర్ కళ్ళు సాధారణంగా చాలా పదునైనవి మరియు ఆజ్ఞాపించేవి. పిచ్చిలా కనిపించేంత లోతైన నొప్పితో మెరుస్తున్నాయి ఇప్పుడు. కానీ అది వేరే రకమైన పిచ్చి. అది అతన్ని అద్దాలను పగలగొట్టేలా చేసిన వేడి, అసూయ, కోపం కాదు. అది చల్లని భయంకరమైన నిశ్శబ్దం. అధీర్ ప్రియ వైపు చూశాడు. ప్రియ అధీర్ చూపుల ముందు వణికిపోయింది. అధీర్ కోపాన్ని ఆశించింది. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు కదా? అది ఒక ప్రశ్న కాదు, అది భయంకరమైన అవగాహన. అలా అన్నాడు అధీర్ ప్రియను చూసి. తర్వాత అధీర్ తన తల్లి వైపు చూశాడు. ఆమె త్వరగా తన కన్నీళ్లను తుడిచిపెట్టి బలంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు నా వల్ల ఏడుస్తున్నావు కదమ్మా అని అధీర్ అన్నాడు. తర్వాత అధీర్ చూపు చివరకు తన తండ్రిపై పడింది. ఆయన తండ్రి అలిసిపోయిన విచారంతో అధీర్ కళ్ళను చూశాడు. నీ కొడుకు పట్ల నువ్వు నిరాశ చెందావు కదా నాన్న అని అన్నాడు అధీర్. నిజం అతన్ని భౌతికంగా దూరంగా నెట్టివేస్తున్నట్లుగా అధీర్ ఒక అడుగు వెనక్కి వేశాడు. అధీర్ తన చేతుల వైపు చూశాడు. అనికకు ఆహారం ఇచ్చిన చేతులు, అనికను పట్టుకున్న చేతులు, నగరం యొక్క ఆకాశ ఆకృతి చేసిన కాగితాలపై సంతకం చేసిన చేతులు. అధీర్ ఇప్పుడు వాటిని
భయం యొక్క సాధనాలుగా చూశాడు. ఒక అనారోగ్యం. అధీర్ అనిక మాటలను పునరావృతం చేశాడు. నిశ్శబ్ద గదిలో అది ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించింది. అనిక చెప్పింది నిజమే. అధీర్ తన చేతులను చూసి ఇలా అనుకుంటున్నాడు. అధీర్ వేగం పెంచడం ప్రారంభించాడు. కానీ అది ప్రాణాంతకంగా గాయపడిన జంతువు యొక్క నెమ్మదిగా దిక్కుతోచని వేగం. నేను ఎప్పుడూ కోరుకునేది అనికను ప్రేమించడం, అనికను సురక్షితంగా ఉంచడం, అనికను సంతోషపెట్టడం. అధీర్ వణుకుతున్న చేతిని తన జుట్టులో పెట్టుకున్నాడు. కానీ నా ప్రేమ అది విషం. అది రక్షించదు. అది నాశనం చేస్తుంది. అది అనికను సంతోషపెట్టదు. అది అందరినీ భయపెడుతుంది. అధీర్ అలా మాట్లాడుకుంటున్నాడు. అధీర్ ఆగి తన కుటుంబాన్ని చూశాడు. అధీర్ కళ్ళు పెద్దవిగా భయంకరమైన స్పష్టతతో, నేను అనికను నా బిడ్డను చంపమని చెప్పాను. ఆ మాటలు ఉక్కిరి బిక్కిరి చేసే ఏడుపుని ఇచ్చాయి. నేను గొప్ప అద్భుతాన్ని చూశాను మరియు నేను ఒక ముప్పును చూశాను. అది ఎలాంటి మనిషి చేస్తాడు అని అధీర్ తన కుటుంబాన్ని చూసి అంటున్నాడు. అధీర్ వాళ్ళను అడగడం లేదు. తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు మరియు సమాధానం అతన్ని నాశనం చేయడం. అనిక కథలోని రాక్షసుణ్ణి నేనే. అధీర్ తన స్వరంలో చివరిగా చెప్పాడు. నేనే విలన్. నా ప్రేమే శాపం. అధీర్ సగం నవ్వు, సగం ఏడుపు, చేదుగా విరిగిన విషయం వంటి శబ్దం చేశాడు. ఇంతసేపు నేను అనిక కోసం ఒక రాజభవనం నిర్మిస్తున్నానని అనుకున్నాను. కానీ నేను జైలుని నిర్మిస్తున్నాను మరియు నేను దానిలో చెత్త భాగాన్ని అని అధీర్ అంటూ ఉన్నాడు. అనిక అదృశ్యమైన ద్వారం వైపు అధీర్ చూశాడు. అధీర్ ముఖంలో నొప్పి చాలా తీవ్రంగా ఉంది. దానిని చూడడం దాదాపు కష్టంగా అనిపించింది. అనిక మాటలు దాదాపు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఆ మాటలు తన సిరలో విషం లాంటివి. నేను వాటిని అనుభూతి చెందగలను. వ్యాపిస్తున్నాయి. నాకు ప్రతిదీ చూపిస్తున్నాయి. నేను చెప్పిన ప్రతి క్రూరమైన విషయం, నేను అనికను ఏడిపించిన ప్రతిసారి, నేను మీ అందరినీ కుంచించిపోయేలా చేసిన ప్రతిసారి. అధీర్ చివరకు తన కుటుంబం వైపు తిరిగి చూశాడు. అధీర్ ముఖం పూర్తిగా వినాశానికి గురైంది. నాకు చాలా బాధగా ఉంది అని అంటూ అధీర్ ఊపిరి పీల్చుకున్నాడు. క్షమాపణ వారందరికీ సంవత్సరాల చలి మరియు నియంత్రణను కప్పిపుచ్చడానికి ఉద్దేశించిన విచారం యొక్క దుప్పటి. కానీ ఇది చాలా తక్కువ, చాలా ఆలస్యమైంది. అధీర్ ప్రతిస్పందన కోసం వేచి ఉండలేదు. అధీర్ తన సాధారణ శక్తివంతమైన అడుగుతో కాదు, కానీ తన మొత్తం ప్రపంచం పునాది కదిలిపోయింది అని కనుగొన్న వ్యక్తి యొక్క నెమ్మదిగా, అస్థిరమైన నడకతో గది నుండి బయటకు నడిచాడు. అధీర్ వారిని అక్కడే కూర్చోపెట్టాడు. అధీర్ సృష్టించిన నిశ్శబ్దంలో తన భార్య మాటలు ప్రతిధ్వనించే విషపూరిత సత్యంతో చుట్టుముట్టుబడ్డాయి. ఆ పిచ్చి ఇంకా అలాగే ఉంది. కానీ అది ఇకపై స్వాధీనం యొక్క పిచ్చి కాదు, అది దుఃఖం యొక్క పిచ్చి. అధీర్ ఉండగలిగే వ్యక్తికి దుఃఖం మరియు అధీర్ మారిన వ్యక్తికి భయానకం. అది వారి బెడ్రూమ్కి ఉన్న బరువైన తలుపు క్లిక్ అయింది. అనిక కిటికీ దగ్గర నిలబడి ఉంది. అనిక చేతులు తన చుట్టూ చుట్టుకుని ఉన్నాయి. అనిక ఉగ్రమైన మాటల దెయ్యం ఇప్పటికీ వారి మధ్య గాలిలో వేలాడుతుంది. అనిక వెనక్కి తిరిగి చూడలేదు. అధీర్ గది లోపల నిలబడి విరిగిపోయాడు. నిశ్శబ్దం విస్తరించి దట్టంగా మరియు బాధాకరంగా ఉంది. అనిక అని అధీర్ పిలిచాడు. అతని గొంతు పచ్చిగా, గీతలు కేవలం వినబడలేదు. అనిక స్పందించలేదు. దయచేసి, అధీర్ వేడుకున్నాడు. ఆ పదం అధీర్ నుండి చిరిగిపోయింది. దయచేసి ఇటు తిరుగు. నన్ను చూడు, నన్ను చూడు అనిక అని అధీర్ నెమ్మదిగా వేడుకున్నాడు. తర్వాత అనిక నెమ్మదిగా వెనక్కి తిరిగింది. అనిక కళ్ళు చివర ఎర్రగా అంచులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి ఎండిపోయాయి. అనిక ఖాళీగా ఉంది. అధీర్ తడబడుతూ ముందుకు అడుగు వేశాడు. అధీర్ చేతులు చాచి వేడుకున్నాడు. నువ్వు చెప్పింది నిజమే. ప్రతి మాట అది విషం. నా ప్రేమ అది విషం. అధీర్ గొంతు విరిగిపోయింది. నేనే విషం అని అన్నాడు అధీర్.
అదీర్ చల్లని పాలరాయి నేలపై మోకాళ్లపై కూర్చున్నాడు. లెక్కించిన కదలికతో కాదు, కానీ అదీర్ కాళ్ళు ఇకపై అతన్ని పట్టుకోలేకపోవడంతో అదీర్ అనిక వైపు చూశాడు. అదీర్ ముఖం వేదన యొక్క ముసుగుతో ఉంది. నేను నా సోదరిని చూశాను మరియు ఆమె కళ్ళల్లో నేను ఉంచిన భయాన్ని నేను చూశాను. అదీర్ ముఖంలో కన్నీళ్లు అదుపు లేకుండా ప్రవహిస్తున్నాయి. నేను నా తల్లిని చూశాను మరియు నేను కలిగించిన కన్నీళ్ళని నేను చూశాను. నేను నా తండ్రిని చూశాను మరియు నేను పెట్టిన నిరాశను చూశాను మరియు నేను నిన్ను చూస్తున్నాను. అదీర్ శ్వాస కొట్టుకుంది. అదీర్ ఛాతీ నుండి ఏడుపు వచ్చింది. నేను నిన్ను చూస్తున్నాను. నేను లాక్కోవడానికి ప్రయత్నించిన జీవితాన్ని నేను చూస్తున్నాను. మనం చేసిన జీవితాన్ని నేను చూస్తున్నాను. అదీర్ ఒక భాగం ముందుకు పాకాడు. అనికను తాకేలోపు ఆగిపోయాడు. ఎలా? అదీర్ అరిచాడు. అదీర్ గొంతు పైకి లేచింది తీవ్రమైన వేదనతో. నేను ఎలా అయ్యాను ఇలా? నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనిక. నేను నీ కోసం ప్రపంచాన్ని కాల్చేస్తాను, కానీ నిన్ను కాల్చేది నేనే, నిన్ను బాధపెట్టేది నేనే అని అదీర్ అంటున్నాడు అనికతో. అదీర్ అనిక పాదాల దగ్గర ఉన్న చల్లని నేలపై తన నుదుటిని నొక్కి అదీర్ భుజాలు వణుకుతున్నాయి. క్షమించు, నన్ను క్షమించు అనేది ఒక పదం కాదు. దీనికి పదమే లేదు. ఈ విచారం ఇది నన్ను ప్రాణాలతో తింటోంది అని అంటున్నాడు అదీర్. అదీర్ పైకి చూశాడు. అదీర్ కళ్ళు నిరాశగా ఉన్నాయి. దీన్ని ఎలా పరిష్కరించాలో చెప్పు నాకు. దయచేసి ఏమి చెయ్యాలో చెప్పు. నేను వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడిగాడు అదీర్ అనికను. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అదీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.